देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నిన్న వాళ్ళు ఏదైతే కేబినెట్ మీటింగ్లో 12,000 ఇస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది. ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 50% మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసాని 15,000 ఇస్తామని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ అని చెప్పి లేకుంటే క్యాబినెట్ అని చెప్పడం కానీ అసెంబ్లీలో ఒక మాట మంత్రులు ఒక మాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట రకరకాలుగా మాట్లాడి రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు మొన్న మాట్లాడితే ఏమన్నాడు, సంక్రాంతికి రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు. ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, ఇంకా కొంత మిగిలి ఉన్నాయి తర్వాత వేస్తామని అంటారు. అంటే రకరకాల మాటలతోటి మభ్యపెడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి తక్షణమే ఖచ్చితంగా 15,000 అన్నట్టు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి సూచన మేరకు అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ 100% జరగాలి. రైతు భరోసా 15,000 ఖచ్చితంగా ఇవ్వాలి. భరోసా మనకేది బోనస్ కూడా 50% ఇవ్వడం జరిగింది. రైతుల ఓట్లు సగమే ప్రైవేటు వాళ్ళే, గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేటు వాళ్ళే 50% అన్ని సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం బేషరతుగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మహబూబ్నగర్లో తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, లక్ష్మయ్య గారు, జములయ్య గారు, అదేవిధంగా కేసీ నరసింహులు గారు, మా పెద్దలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి అమలు కానీ హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన ఈరోజు కక్ష చేస్తూ ఉన్నారు రైతు ప్రభుత్వం. కావున ఒకటే మేము తెలియజేస్తున్నాము, 15,000 రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తున్నారో ఈరోజు 12,000 రూపాయలు అని చెప్పేసారు. రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, రైతులు బుద్ధి చెప్తారు. ఇప్పుడైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం.